హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం జైనిజం అండ్ బుద్ధిజం ఈ రెండు టాపిక్స్ మొత్తం నేర్చుకుందాం. సో మనం క్వశ్చన్ టు ఆన్సర్ కాకుండా టాపిక్ వైజ్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ టైం మనం జైనిజంతో స్టార్ట్ చేద్దాం. ఓకే, మెయిన్ అసలు ఈ జైనిజం అండ్ బుద్ధిజం అనే టూ రిలీజియన్స్ ఉద్భవించడానికి రీజన్స్ ఏంటి? ఫస్ట్ది బ్రాహ్మణీయ ఆధిపత్యం. అంటే ఆ టైంలో బ్రాహ్మణ్స్ యొక్క డామినెన్స్ అనేది చాలా ఉండే. సో దాన్ని తగ్గించడానికి మెయిన్గా ఈ జైనిజం అండ్ బుద్ధిజం వచ్చాయని చెప్తారు. సో జైనం మరియు బుద్ధం వేదాల కర్మకాండాల వ్యాఖ్యానికి వ్యతిరేకంగా నిలిచాయి. అంటే సో బ్రాహ్మణుల యొక్క డామినేషన్కి వీళ్ళు వ్యతిరేకంగా నిలిచారు అనమాట. సో అదొక మెయిన్ రీజన్ అవుతుంది. అండ్ దాని తర్వాత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ. అంటే అప్పటి వరకు కర్మకాండలు యజ్ఞాల వల్ల వ్యాపారం ప్రభావితమైంది. వ్యాపారం వైశ్యుల చేతిలో ఉండేది. సో దాని తర్వాత వ్యాపారం అనేది పెరిగి శూద్రులు కూడా వ్యాపారం చేయడం వల్ల సో వాళ్ళకు కూడా ఈ బ్రాహ్మణ్స్ యొక్క డామినేషన్ తగ్గించాలి అనే ఒక థాట్ అనేది వచ్చిందనమాట. అండ్ మెయిన్ పంచమార్కన్స్. అంటే సో ఈ నాణ్యాలు కూడా ఉద్భవించడం వల్ల సిస్టమ్ అనేది పెరిగింది. అంటే ట్రేడింగ్ సిస్టమ్, వర్తక వ్యాపారం పెరగడం కూడా ఒక రకంగా ఎఫెక్ట్ చూపించింది. అంటే వేరే వర్తకులు ఇక్కడ రావడం, సో వాళ్ళు ఈ డామినేషన్ కూడా వద్దనుకోవడం. సో ఈ విధంగా కూడా ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ వర్ణ వ్యవస్థ. సో బౌద్ధం మరియు ధమ్మం ఈ వర్ణ వ్యవస్థను అంగీకరించలేదు. అంటే మన వేదాల ప్రకారం 4 వర్ణాలను వాళ్ళు సృష్టించారు. సో ఈ వర్ణ వ్యవస్థలను ఈ జైనం and బౌద్ధ మతాలు వ్యతిరేకించాయి. సో ఇది కూడా ఒక రీజన్ అవుతుంది. అండ్ అహింసపై విశ్వాసం. సో రెండు బౌద్ధ మతం అండ్ జైన మతం రెండు కూడా అహింస సిద్ధాంతాన్ని నమ్మాయి కాబట్టి, అంటే ఎక్కడైతే పీస్ ఉంటుందో అక్కడే ట్రేడింగ్ ఉంటుంది, అక్కడే వర్తక వ్యాపారాలు ఉంటాయి కాబట్టి సో ఈ విధంగా చాలామంది రావడం వల్ల కూడా ఒక రకంగా ఈ రెండు ఆధ్యాత్మిక భావనలు కలిగిన రెండు మతాలు ఉద్భవించడానికి నిజంగా చెప్పుకోవచ్చు. అండ్ కశ్యపుడు మరియు బుద్ధుడు క్షత్రియులు. అంటే బౌద్ధ మతం స్థాపించింది మరియు జైన మతం స్థాపించిన వాళ్ళు కూడా క్షత్రియులు. అంటే ఆ కాలంలో దీనస్థితిలో ఉన్న శూద్రుల మాటను ఎవరు వినేవాళ్ళు కాదు. అండ్ ఈ క్షత్రియుల పైన కూడా బ్రాహ్మణ్స్ డామినెన్స్ ఉండేది కాబట్టి సో వాళ్ళ డామినెన్స్ని తగ్గించడానికి ఒక క్షత్రియుడే ఈ రెండు మతాలను స్థాపించాడు అన్నట్లు చెప్పుకోవచ్చు. అండ్ వేద విరోధ భావాలు. అంటే మొత్తం వేదాల్లోనే ఉంది అనే ఒక దాన్ని వీళ్ళు నమ్మలేదు. ఎవరు? క్షత్రియుల, ముఖ్యంగా బుద్ధుడు అండ్ మహాకశ్యపుడు. సో ఇది కూడా ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. దాని తర్వాత జైనులు దైవ రూపాన్ని నమ్మారు, బుద్ధుడు నమ్మలేదు. ఇది మెయిన్. నార్మల్గా బుద్ధుడు అండ్ జైన మతస్థులు కూడా ఇది విగ్రహారాధన నమ్మరు అన్నట్లు చెప్తారు. బట్ అది రాంగ్. ఓన్లీ జైనులు మాత్రమే దాన్ని నమ్మారు, బౌద్ధుడు అసలే నమ్మలేదు. జైనుల్లో కూడా దైవ రూపాలు ఉంటాయన్నమాట. సో జైనుల్లో మెయిన్ 24 తీర్థంకరులు ఉంటారు. సో వాళ్ళను గొప్ప ఉపాధ్యాయులు అంటే గ్రేట్ టీచర్స్గా కన్సిడర్ చేస్తారు. వాళ్ళు మొత్తం 24 మెంబర్స్ ఉంటారు. అందులో మనం తెలుసుకోవాల్సింది 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరు గురించి అండ్ కొన్ని టర్మ్స్ మొదటి అండ్ 22వ తీర్థంకరుడి గురించి కూడా తెలుసుకోవాలి. సో మొత్తం 24 మందిలో మొదటి వాడు వృషభదేవుడు. ఇతను అయోధ్యలో జన్మించాడు. ఇతని యొక్క చిహ్నం ఎద్దుతోని సూచిస్తారు. అండ్ 23వ తీర్థంకరుడు, అతని పేరు పార్శ్వనాథుడు. అతను వారణాసిలో జన్మించాడు. అతన్ని పాముతోని ఇండికేట్ చేస్తారు. నెక్స్ట్ 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. ఇతను కుండ గ్రామంలో జన్మించాడు. ఇతను సింహంతో ఇండికేట్ చేస్తారు. సో మెయిన్ మనం 24వ తీర్థంకరుడు గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్లో దాని గురించి అడుగుతారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ వర్ధమాన మహావీరుడు. సో ఇతను అసలు పేరు వచ్చేసి నాగపుత్త. ఇతను క్రీస్తు పూర్వం 540 ఇయర్లో జన్మించాడు. అంటే 540 బీసీ, 540 బీసీ అంటే క్రీస్తు పుట్టకన్నా ముందే ఇతను జన్మించాడు అన్నమాట. సో ఇతను జన్మించిన స్థలం వచ్చేసి కుండ గ్రామం, ప్రస్తుతం బీహార్లోని వైశాలిలో ఉంది. ఓకే, సో ఇతను ఎప్పుడు మరణించాడంటే 468 బీసీలో ఇక్కడ పావపురి అనే నగరంలో 72 సంవత్సరాల వయసులో చనిపోయాడు అనమాట.
అంటే ఇక్కడ ఎట్లా జననం 540 ఉండి మరణం 468 ఇట్లా తగ్గుతుందా అంటే నిజానికి బీసీలో ముందుకు వెళ్తున్నప్పుడల్లా ఈ ఇయర్స్ అనేది తగ్గినట్లు కనిపిస్తాయన్నమాట. సో అదే రీజన్ 540 బీసీలో జన్మించాడు, 468 బీసీలో మరణించాడు. ఓకే, ఇతని తండ్రి వచ్చేసి సిద్ధార్థుడు. సిద్ధార్థుడు అంటే గౌతమ బుద్ధుడు అనుకున్నవాడు, ఇతను కాదు. సో ఇతని తండ్రి పేరు సిద్ధార్థుడు అండ్ గౌతమ బుద్ధుని అసలు పేరు కూడా సిద్ధార్థుడే. సో బట్ వీళ్ళిద్దరు వేరే వేరే అన్నమాట. అండ్ ఇతను జ్ఞాత్రిక వంశం క్షత్రియుడు. భార్య పేరు యశోద, కుమార్తె పేరు ప్రియదర్శన, ఇంకో పేరు ఆమె పేరే అనోజ్ఞ. సో ఆమెను మహావీరుని యొక్క తొలి శిష్యుడైన జమాలిని ఇచ్చి వివాహం చేస్తారు. ఎవరు? వర్ధమాన మహావీరుడు. సో ఇతను సన్యాసం 30 ఏళ్ళ వయసులో ఇంటిని వెళ్ళిపోయి 42 అంటే 12 సంవత్సరాలు కఠోర ధ్యాన తపస్సు చేసిన తర్వాత ఈ జంబికా గ్రామంలో బీహార్ వద్ద రుజుపాలిక అనే నది పక్కన, ఈ టర్మ్ గుర్తుపెట్టుకోండి, రుజుపాలిక అనే నది పక్కన సాల్ వృక్షం కింద అతనికి జ్ఞానోదయం అయింది. సో అతను ఇంటిని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు అతనితో వచ్చిన ఇంకో వ్యక్తి పేరు మక్కలి గోసల. సో ఇతను అజీవికా సెక్ట్ అనే ఒక బుద్ధుని యొక్క ఒక ఉప సంఘం అన్నట్లు. అంటే అదే ఎలా అంటారంటే సో ఏదన్నా మనకు ఎలా రాసినట్టు అలానే జరుగుతుంది సో అనే ఒక మూఢ విశ్వాసం గాథతోని ఈ మక్కలి గోసల అనే వ్యక్తి అజీవికా సెక్ట్ అనేది స్థాపిస్తాడు. సో ఇతని మొదటి ఉపన్యాసం అంటే వర్ధమాన మహావీరుడు యొక్క మొదటి ఉపన్యాసం పావాలో జరిగింది. ఇది ప్రస్తుతం కుషినగర్, ఉత్తరప్రదేశ్లో కుషినగర్లో ఉంది. సో మొదటి ఉపన్యాసం పావా, చనిపోయింది భావపురి. సో రెండు సిమిలర్ ఉన్నాయి. సో కొంచెం గుర్తుపెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్, సో వేదాల్లో కూడా ఈ తీర్థంకరుల యొక్క ప్రస్థానం ఉంది. సో అందులో మెయిన్ వృషభదేవుడు అంటే మొదటి తీర్థంకరుడు. నెక్స్ట్ 22వ తీర్థంకరుడు అయిన నేమినాథుని గురించి వేదాల్లో ఉంది. అంటే దీని అర్థం హిందూయిజం కన్నా ముందే జైనిజం పుట్టింది అన్నట్లు ఆధారాలు అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ జైన సాహిత్యం. సో జైన సాహిత్యం అనే బుక్స్ని అంగాలు అంటారు. ఓకే, సో ఈ జైన సంఘాలు 3 జరిగాయి. ఈ 3లో వాళ్ళు కొన్ని బుక్స్ రాశారు. ఆ బుక్స్ గురించి చూద్దాం. సో మెయిన్గా జైన సంఘాలు 2 జరిగాయి. సో మొదటి జైన సంఘం స్థూలభద్రుడు అధ్యక్షతన జరిగింది. క్రీస్తు పూర్వం 298 సంవత్సరంలో జరిగింది. ఇది పాటలీపుత్రలో జరిగింది. బిందుసారుడు పాలనలో, అంటే దాన్ని అప్పుడు వీళ్ళకు ఖర్చులకు అన్నింటినీ చూసుకునే వ్యక్తి అట్లా బిందుసారుడు అన్నమాట. ఓకే, సో దాని తర్వాత ఈ టైంలో 12 అంగాలను సంకలనం చేశారు. అంటే ఆ టైంలో ఒక 12 బుక్స్ని రాశారన్నమాట. నెక్స్ట్ రెండవ జైన మహాసభ. ఇది క్రీస్తు శకం అంటే ఎవరు యేసుక్రీస్తు పుట్టిన తర్వాత అనుకోవచ్చు. సో 512 AD జరిగింది. ఇది వల్లభి, ప్రస్తుత గుజరాత్లో జరిగింది. ఇది భద్రబాహుకి 1వ జైన మహాసభకు బహిష్కరించాడు. ఎందుకంటే జైనుల్లో విభేదాలు వస్తాయన్నమాట. సో దాని గురించి నేను చెప్తాను మళ్ళీ. సో దానివల్ల ఈ మొదటి జైన మహాసభకు భద్రబాహుడు అనే వ్యక్తిని బహిష్కరించడం జరుగుతుంది. సో జైన సాహిత్యం మొత్తం ప్రకృతి భాషలోనే, అప్పటి ప్రజల భాష అన్నమాట ఈ ప్రాకృతి భాష. అండ్ లేటెస్ట్లీ 2024లో ఈ ప్రాకృతి భాషను ఇది ఓకే గుర్తుకు రావట్లేదు, పర్లేదు. నెక్స్ట్ జైనుల ముఖ్య గ్రంథాలు. సో జైన భాషలకు సంబంధించి ముఖ్య గ్రంథాలు చూస్తే భగవతి సూత్రం, తత్వార్థ సూత్రం, ఆగమ సూత్రాలు, కల్పసూత్రం, గోమటేశ్వరుని వృషభదేవుడు కుమారుడు. సో ఓకే, ఇతని గురించి మీకు చూపిస్తాను. నెక్స్ట్ అంటే మెయిన్ ఇవి 3. సో భగవతి సూత్రం, తత్వార్థ సూత్రం, ఆగమ సూత్రాలు అండ్ కల్పసూత్రం. సో ఈ భగవతి సూత్రం గురించిలో మహాజన పదాల గురించి, అంటే 16 మహాజన పదాలు ఉన్నాయని చెప్తారు కదా. సో వాటిల్లో గురించి ఈ భగవతి సూత్రంలో ఉన్నది. దాని తర్వాత ఆగమ సూత్రాలు అంటే జైన మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలుగా వర్ణిస్తారు. సో ఆగమ సూత్రాలు అంటే జైన మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలు అన్నమాట. నెక్స్ట్ గోమటేశ్వరుడు అంటే ఇతను ఋషభదేవుని యొక్క కుమారుడు. సో అతని ఫోటో ఉంది, అతని ఫోటో మీకు చూపిస్తాను. నెక్స్ట్ మహాసప్త కాభిషేకం
ఈ పండుగను 12 సంవత్సరాలకు ఒకసారి ఈ శ్రావణ బెల్లగారంలో జరుపుకుంటారనమాట. అంటే ఇది ఒక జైనిస్ట్ పండుగ అనమాట. నెక్స్ట్ అజీవిక సెక్ట్. సో ఇది ఇంకా ముందు చెప్పాను కదా. సో అజీవిక సెక్ట్, అజీవిక సంప్రదాయం, దీన్ని స్థాపించింది మక్కల్ గోసాల అనే వ్యక్తి. ఇతను మన వర్ధమాన మహావీరుతో ఒకటేసారి బయటకు వచ్చారన్నమాట. అంటే నెక్స్ట్ ఈ సంప్రదాయం కఠిన తపస్సు, సన్యాసి జీవితం, భౌతిక సుఖాలు, త్యాగాన్ని నమ్మింది. సో ఇది ఈ సెక్టు అట కఠిన తపస్సు చేయాలి, మనకు ఎలా రాసి ఉంటే అలానే జరుగుతుందని ఒక మూఢ విశ్వాసమైన నమ్మకాలతో కలిగి ఉండే అన్నమాట ఇది. సో నెక్స్ట్ జైనుల్లో విభజన. అంటే సో జైనుల్లో కూడా 2 సెక్స్ విభజన జరుగుతుంది అన్నమాట. సో అది ఎట్లా జరుగుతుందంటే స్థూలభద్రుడు అండ్ భద్రబాహు ఈ ఇద్దరు అప్పటి చంద్రగుప్త మౌర్యుడు స్థానంలో వెళ్తారు. సో ఆ చంద్రగుప్తుడు మౌర్యుడు ఈ మౌర్య సామ్రాజ్యంలో ఏమంటారంటే కరువు వస్తుంది. ఆ కరువు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే చంద్రగుప్త మౌర్యుడు మరియు భద్రబాహు ఇద్దరు కలిసి మగధలో చాలా కరువు ఉండడం వల్ల కర్ణాటక వెళ్దామని, అక్కడికి వెళ్ళి స్థిరపడదామని ఈ భద్రబాహు చంద్రగుప్త మౌర్యుడు చెప్తాడనమాట. సో అలా చెప్పిన తర్వాత ఏం చేస్తారంటే భద్రబాహు చంద్రగుప్త మౌర్యుడు ఇద్దరు కలిసి అక్కడ వెళ్తారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని స్వీకరిస్తాడు. అక్కడ సల్లేఖర వ్రతం అనే ఒక వ్రతాన్ని పాటించి తను చనిపోతాడు. అంటే సల్లేఖర వ్రతం అంటే ఏం తినకుండా ఉండి తపస్సు చేయడం అన్నమాట. సో చచ్చేంత వరకు అలా ఉండడం అన్నమాట. సో అలాంటి ఒక వ్రతం చేసి చనిపోతాడు. సో మగధలో ఆ టైంలో ఎవరు ఉంటాడు? స్థూలభద్రుడు ఉంటాడు. ఓకే, అంటే అక్కడ ఉన్న వాళ్లకు హెడ్గా స్థూలభద్రుడు ఉంటాడు. కింద అంటే కర్ణాటక వెళ్ళిన ఈ జైన సంబంధించిన వాళ్లకు హెడ్గా ఎవరు ఉంటారంటే భద్రబాహు ఉంటారు. సో ఇలా అక్కడ ఉన్న వాళ్ళు ఒక సెక్టుగా, ఇక్కడ ఉన్న ఒక సెక్టుగా విభేదాలు వస్తాయన్నమాట. ఎందుకంటే సో విభేదాల కారణాలు ఏంటంటే భద్రబాహును అనుసరించిన వారు దక్షిణాలకు వెళ్ళిన కఠిన తపస్సును నిర్వహిస్తూ జీవన ప్రయాణాన్ని పాటిస్తారు. అంటే వీళ్ళు ఎలా అయితే జైన గురువైన వర్ధమాన మహావీరు చెప్పారో అట్లా వీళ్ళు కఠిన తపస్సు చేయడం కానీ, నిర్వాస్తం అంటే ఎటువంటి వస్త్రాలు వేసుకోకపోవడం కానీ, సో అలాంటివి పాటిస్తారన్నమాట. వీళ్ళే దిగంబరులు అంటారు. బట్ స్థూలభద్రుడితో అంటే మగధలో ఉన్న వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. సో వాళ్ళు కొన్ని ఆచారాల్లో కొంచెం చేంజెస్ తీసుకొస్తారు కాబట్టి వాళ్ళను, అండ్ ఈ వైట్ క్లాత్ని ధరిస్తారు కాబట్టి వాళ్ళు శ్వేతాంబరులోనే ఉంటారు వాళ్ళని. సో నెక్స్ట్ 5 మహావ్రతాలు. సో 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ లివింగ్ పంచవ్రతాస్ అని అంటారు. సో ఆ పంచవ్రతాస్ ఏంటంటే అహింస, సత్య, ఆస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచార్య. సో ప్రతి జైన మతాన్ని ఫాలో అయ్యే వ్యక్తి వీటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్తారు. సో అహింస అంటే హింస చేయకూడదని, సత్యం అంటే సత్యమే పలకాలి, ఆస్తేయ అంటే దొంగతనం అటువి చేయరాదు, అపరిగ్రహం అంటే భౌతిక వస్తువుల పట్ల ఆసక్తి విడిచిపెట్టాలి, అంటే మోహం అవన్నీ ఉండద్దు అన్నట్ల. అండ్ నెక్స్ట్ బ్రహ్మచారం. ఈ బ్రహ్మచారం అనే ఈ 5th ప్రిన్సిపల్ని వర్ధమాన మహావీరుడే చేర్చాడని చెప్పబడుతుంది. నెక్స్ట్ జైన త్రిరత్నాలు అంటారు. సో ఇవి సమ్యక్ జ్ఞానం, సమ్యక్ దర్శన్, సమ్యక్ చరిత్ర. సో వీటిని ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. సో ఎలా అంటే KFC, నాలెడ్జ్, ఫెయిత్, కండక్ట్ అని అంటారు. సో ఇలా. సో ఇంగ్లీష్లో అయితే దీన్ని చాలా అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవి త్రిరత్నాలు, జైన్ ప్రిన్సిపల్లోని త్రిరత్నాలని KFC అని అంటారు. ఓకే, నెక్స్ట్ జైన వాస్తుశిల్పి. సో వాళ్ళకి సంబంధించి అప్పటి యొక్క ఏమన్నా ఆర్కిటెక్చర్ ఎవిడెన్స్ ఏమైనా దొరికినాయి అంటే చాలా ఉన్నాయి. సో అందులో కొన్నింటి మనం చూద్దాం. సో ఒకటి ఏంది రాక్కట్ గుహ దేవాలయాలు, ఒడిశా. సో ఒడిశాలో రాక్కట్ గుహాలయాలు ఉన్నాయి. సో అందులో హతిగుప్త గుహాలయాలు ఉన్నాయి, అది కూడా ఒడిశా. ఈ కరవేలని ఒక జైన ఫాలోవర్ వీటిని తొలిచిస్తాడు. నెక్స్ట్ ఉదయగిరి, ఖండగిరి గుహలు, ఇవి కూడా ఒడిశాలో ఉంటాయి. అండ్ దిల్వారే జైన దేవాలయం మౌంట్ అబు, రాజస్థాన్లో. ఓకే, ఇది ఆరవడి పర్వతాల్లో ఉంటుంది. నెక్స్ట్ గోమటేశ్వర బాహుబలి విగ్రహం, ఇది కర్ణాటక శ్రవణబెళగొళ ఉంటుంది. ఇది వరకు చూసాం కదా మనకు. సో అక్కడ ఒక ఫెస్టివల్ కూడా జరుపుకుంటారని చెప్పినాం, అదేది మహామస్తకాభిషేకం. సో ఈ పండుగను 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. అది ఎక్కడంటే ఇదే ప్లేస్, అది గోమటేశ్వర బాహుబలి విగ్రహం దగ్గర జరుపుకుంటారు. సో ఇక్కడనే కదా చంద్రగుప్త మౌర్యుడు అక్కడ వెళ్ళి ఆ సల్లేఖనం వ్రతం చేసి చనిపోయింది. సో ఈ ప్లేస్ ఇది మంచి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎల్లోరా గుహల్లో కూడా మహారాష్ట్రలోని అండ్ ఖజురాహో మధ్యప్రదేశ్లో కూడా వీళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ ఎవిడెన్సెస్ దొరికినాయి. సో ఇది శ్రావణబెళగొళలో ఉన్న గోమటేశ్వర స్వామి టెంపుల్.
గోమటేశ్వర స్వామి. సో ఇక్కడనే ఆ ఫెస్టివల్ జరుపుకుంటారు 12 సంవత్సరాలకు ఒకసారి. సో ఇక్కడనే దిగంబరాస్ అంటే దిగంబరాస్ వచ్చిన ప్లేస్ కూడా ఇది అని చెప్తారు. అంటే ఓకే. సో ఓకే ఫ్రెండ్స్, ఇది జైన సంబంధించి. సో నెక్స్ట్ బుద్ధిస్ట్ గురించి నేర్చుకుందాం. సో బుద్ధుడు బాగుంది. ఓకే నెక్స్ట్. సో బుద్ధ మతం. సో బుద్ధ మతం 4 ఆర్య సత్యాలు ఉంటాయి బుద్ధి మతంలో. సో అవిటిని 4 నోబుల్ ట్రస్టర్స్ అంటారు. సో అవేంటంటే దుఃఖ సత్యం అంటే జీవితం మొత్తం దుఃఖమయం ఉంది, దుఃఖానికి కారణం కోరిక, అండ్ దుఃఖంని నివారించవచ్చు, దుఃఖాన్ని నివారణకు మార్గం అష్టాంగ మార్గం అని చెప్తాడు బుద్ధుడు. ఏంటి? దుఃఖ సత్యం ఒకటి, సమాధాయ సత్యం, నిరోధ సత్యం, మార్గ సత్యం అనమాట. సో ఇవి 4ని 4 నోబెల్ ట్రూత్స్ అని అంటారు. సో ఈ 4 నోబెల్ ట్రూత్స్లో ఈ దుఃఖం గురించి చెప్పబడుతుంది. సో ఆ దుఃఖాన్ని వినడానికి ఒక వే ఉందని, అది అష్టాంగ మార్గాన్ని ఫాలో అవ్వడమే అని బుద్ధుడు చెప్పినట్లు చెప్తారు. సో అష్టాంగ మార్గాలు అంటే రైట్ వ్యూ, అంటే సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్యం, సమ్యక్ కర్మ, సమ్యక్ ఆజీవిక, సమ్యక్ ప్రయత్నం, సమ్యక్ స్మృతి అండ్ సమ్యక్ సమాధి. సో ఇవి 8 ఫోల్డ్ పాత్స్ చెప్తారు. సో ఈ ఫోల్డ్ పాత్స్ని మనం ఫాలో అయితే మన లైఫ్లో దుఃఖం ఉండదు అని చెప్పబడుతుంది. సో మెయిన్ ఇప్పుడు గౌతమ బుద్ధుని గురించి నేర్చుకుందాం మనం. సో ఇతను శాక్య వంశానికి చెందినవాడు. ఇతని అసలు పేరు శాక్యముని లేదా తథాగత. సో ఇదే క్వశ్చన్ మనకు 2023లో యూపీఎస్సీలో వచ్చిన క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. సో అంటే మనం ఇది తెలుసుకుంటే యూపీఎస్సీ కూడా క్వాలిఫై అవ్వచ్చు అనమాట. ఓకే నెక్స్ట్. సో ఇతను ఎప్పుడు పుట్టిందంటే 563 బీసీలో లుంబిని పార్క్ నేపాల్లో పుట్టిండు. నెక్స్ట్ ఇతను చనిపోయింది ఎప్పుడంటే 483 బీసీ. ఇక్కడ కుషినగర్, ఉత్తరప్రదేశ్లోని కుషినగర్లో ఇతను చనిపోయాడు. సో ఇతని చిన్ననాటి పేరు సిద్ధార్థుడు. సో ఇది వరకు చూసినా కూడా ఎవరు జైన మత స్థాపకుడు వర్ధమాన మహర్షి యొక్క తండ్రి పేరు కూడా సిద్ధార్థుడే. ఓకే నెక్స్ట్. ఇతని అంటే గౌతమ బుద్ధుని తండ్రి పేరు ఎవరు? శుద్ధోధనుడు. ఓకే నెక్స్ట్. ఈ యొక్క తల్లి ఏమో మహామాయ. ఓకే దాని తర్వాత పెంపుడు తల్లి అంటే తల్లి చిన్నప్పుడే చనిపోతుంది. అయితే సో తనకు ఒక అమ్మ పెంచుతుంది అనమాట. సో ఆమె పేరు మహాప్రజాపతి గౌతమి. సో ఈమెనే మొదటి భిక్షుని అంటే డిసిపుల్ అన్నమాట. అంటే ఎవరు? శిష్యురాలు అన్నమాట. ఎవరికి? గౌతమ బుద్ధుని మొట్టమొదటి శిష్యురాలుగా మహాప్రజాపతి గౌతమిని అంటారు. సో గౌతమ బుద్ధుని యొక్క భార్య పేరు యశోధర. దాని తర్వాత కొడుకు పేరు రాహులుడు. ఇతను సన్యాసం కోసం 29 ఏళ్ళ వయసులో బయట వెళ్తాడు. సో ఇతనికి 2 గురువులు ఉంటారు. ఒక గురువు పేరు అలార కాలమ, నెక్స్ట్ ఉడ్రంక రామపుత్ర. సో 2 గురువులు ఎవరెవరు? అలార కాలమ అండ్ ఉడ్రంక రామపుత్ర. ఓకే. గౌతమ బుద్ధునికి ఉరవేళ్ళు బోధగయ వద్ద జ్ఞానోదయం అయిందని చెప్పబడుతుంది. ఓకే. ఈ నిరంజన నది ఒడ్డున బోధి వృక్షంలో 49 రోజులు ధ్యానం చేయడం వల్ల అతనికి జ్ఞానోదయం అయిందని చెప్పబడుతుంది. అండ్ ఇతను మొదటి ఉపదేశం ఇచ్చింది సారనాథ్ వారణాసిలో. అండ్ బుద్ధుడిని ఆసియా వెలుగు అని కూడా అంటారు. ఓకే నెక్స్ట్. సో బుద్ధుని జీవితానికి సంబంధించి ముఖ్య చిహ్నాలు ఉంటాయి కొన్ని. సో ఫస్ట్ జననంని జన్మ అని అంటారు. ఇది కమలం ఎద్దుతోని సూచిస్తారు. గృహత్యాగం అంటే ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళడం. సో దీన్ని మహాభి నిష్క్రమణ అని అంటారు. దీన్ని గుర్రంతో సూచిస్తారు. ఆయన గుర్రం పేరు ఏంటి? కంటక. ఓకే నెక్స్ట్ జ్ఞానోదయం. సో జ్ఞానోదయాన్ని నిర్వాణం అని అంటారు. సో దానికి బోధి వృక్షంతో ఇండికేట్ చేస్తారు. నెక్స్ట్ మొదటి ఉపదేశం. సో దాన్ని ధమ్మచక్ర ప్రవర్తన అని అంటారు. దాన్ని టర్నింగ్ వీల్ చక్రంతో సూచిస్తారు. నెక్స్ట్ మరణాన్ని మహాపరినిర్వాణం అని అంటారు. దీన్ని స్తూపంతో అంటే ఆయన యొక్క స్తూపాలు మొత్తం ఆయన యొక్క సంబంధించిన ఏదన్నా అస్థికలు వాటి మీదనే కట్టాలని చెప్పబడతారు. ఓకే నెక్స్ట్ 4 బుద్ధి కౌన్సిల్స్ కూడా జరుగుతాయి, బుద్ధిస్ట్ కౌన్సిల్స్. సో దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ ఉంది ఫ్రెండ్స్. ఆక రావై పాక.
సో ఇది ట్రిక్ అన్నమాట. సో ఫస్ట్ ఎక్కడ జరుగుతుంది, రాజగృహాలు జరుగుతుంది. ఓకే, అంటే ఈ ఆక అంటే ఎవరైతే పరిరక్షణ అంటే ఎవరి హెడ్ ఉన్న జరుగుతుందో అదన్నమాట. సో ఫస్ట్ ఇది ఆ క ఆ క అంటే అజాతశత్రువు, కాలశకుడు, అశోకుడు, కనిష్కుడు. అండ్ నెక్స్ట్ రావైపాక అంటే ఎక్కడ జరిగిందో ఆ ప్లేస్ని ఇండికేట్ ఇస్తుంది అనమాట. రా అంటే రాజగృహ, వై అంటే వైశాలి, పా అంటే పాటలిపుత్ర, కా అంటే కాశ్మీర్ లేకుంటే కుందలవాన్. ఓకే, సో ఇలా అనమాట. సో నెక్స్ట్ 4వ బుద్ధ మహాసభలో బౌద్ధ మతం 2గా విడిపోయిందని చెప్పబడుతుంది. ఒకటి మహాయానం, ఇంకోటి హీనయానం. ఓకే, ఎలా అయితే జైనిజంలో కూడా శ్వేతాంబర దిగంబర, సో ఇక్కడ కూడా మహాయానం హీనయానంగా విడిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ త్రిరత్న అనే కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ KFC ఎట్లనో ఇక్కడ కూడా సో బుద్ధ ధమ్మ సంఘ అన్నట్లు. ఓకేనా, జైనిజంలో KFC నాలెడ్జ్, ఫెయిత్, కండక్ట్ ఎట్లనో బుద్ధుని త్రిరత్నాలలో కూడా బుద్ధం, ధమ్మం, సంఘం అని 3 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ బుద్ధ గ్రంథాలు. సో బుద్ధుని గురించి కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి. ఒకటి సుత్తి పీఠిక, ఒకటి వినయ పీఠిక, ఒకటి అభిధమ్మ పీఠిక. ఓకే, సో సుత్తి పీఠిక అంటే బుద్ధుని యొక్క ఉపదేశాలు, ప్రవచనాలు ఉంటాయని చెప్తారు. అదే వినయ పీఠికలో నియమ నిబంధనలు ఉంటాయి. అభిధమ్మ పీఠికలో సుత్త పీఠికకు సంబంధించిన వ్యాఖ్యానం రచించబడి ఉంటుందని చెప్పబడుతుంది. నెక్స్ట్ తీవ్రవాద బౌద్ధిజం కూడా ఉంటుంది. సో ఇది ఉద్భవ స్థలం భారతదేశంలో ఉంటుంది. నెక్స్ట్ పీఠిక అంటే దాని అర్థం బుట్ట అన్నట్లు. ఓకే, నెక్స్ట్ ఈ బుద్ధిస్ట్లో ఉన్న మహిళా సన్యాసుల్ని తెరిస్ అంటే సీనియర్ మహిళా సన్యాసిని తెరిస్ అని అంటారు, తెరిస్. ఓకే, నెక్స్ట్ పాలీ భాషలోనే మొత్తం వీళ్ళ అంటే కొన్ని గ్రంథాలు రచించబడ్డాయి. అందులో ఒకటి మిలింద పన్ను ఒకటి. సో ఇది ఇండో గ్రీక్ రాజైన మిలిందుడు మరియు నాగసేవుడి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన బుక్గా చెప్పబడుతుంది. నెక్స్ట్ సంస్కృత భాష కూడా కొన్ని ఉన్నాయి. అందులో బుద్ధ చరిత్ర ఒకటి. దీన్ని రాసింది అశ్వఘోషుడు. ఇంకా కొన్ని జాతక కథలు కూడా ఉన్నాయి. ఇది బుద్ధుని యొక్క పూర్వజన్మకు సంబంధించిన కథలుగా చెప్పబడతాయి. ఓకే, సో బుద్ధ మతంలో కూడా కొన్ని సెక్ట్స్ ఉన్నాయి కదా, అంటే డివిజన్స్ అయినాయి కదా. సో అందులో హీనయానం ఒకటి, మహాయానం ఒకటి, వజ్రాయనం ఒకటి. సో హీనయాన అంటే వీళ్ళు విగ్రహారాధన నమ్మరు, అసలే నమ్మరు. సో వీళ్ళ యొక్క లాంగ్వేజ్ ఏంది, వీళ్ళ బుక్స్ అని రాసిన లాంగ్వేజ్ పాలి లాంగ్వేజ్. అండ్ బుద్ధుని పునర్జన్మను నమ్మారు. సో బుద్ధుడు ఇంకా మళ్ళీ ఉడతాడని హీనయాన సెక్ట్ నమ్మింది. అండ్ ఎక్కువగా కనిపించే ప్రాంతాలు లెక్క అంటే ఈ కంబోడియా, శ్రీలంకలో వీటి యొక్క ఆనవాళ్ళు కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ మహాయాన అంటే వీళ్ళు విగ్రహారాధన నమ్ముతారు, అంటే బుద్ధుడు విగ్రహ రూపంలో ఉంటాడని నమ్ముతాడు. అండ్ ఇంకా గ్రంథం వీళ్ళ బుక్స్ అని సంస్కృత భాషలో రచించబడ్డాయి. అండ్ వీళ్ళు బుద్ధుని పునర్జన్మను నమ్ముతారు. వీళ్ళు కూడా ఓకే, వీళ్ళు నమ్ముతారు, మహాయాన వాళ్ళు నమ్ముతారు, బట్ హీనయాన వాళ్ళు నమ్మరు. ఓకే, నెక్స్ట్ ఎక్కువగా కనిపించే ప్రాంతాలు జపాన్, చైనా, దక్షిణ కొరియాలో. సో నెక్స్ట్ వజ్రాయన బుద్ధిజం. సో వీళ్ళు మొత్తం తాంత్రిక బౌద్ధ మతాన్ని నమ్మేవాళ్ళు. సో దీని యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయంటే టిబెట్లో ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ బోధిసత్వాలు. అంటే బోధిసత్వాలు అంటే ఎవరైతే జ్ఞానం కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. సో బోధిసత్వాలు అనగా తన కోసం కాకుండా సర్వజీవుల మోక్షం కోసం జ్ఞానోదయం కోరే వ్యక్తి అన్నమాట. ఓకే, మహాయాన బౌద్ధంలో బోధిసత్వ భావన ప్రాముఖ్యమైనది. ఇతరుల మోక్షానికి సహాయపడేది తమ నిర్వహణ ఆలస్యం చేస్తారు. సో ఇదంతా పర్లేదు, అంటే మెయిన్ వేరే వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎవరైతే బుద్ధ మతం తీసుకొని సాల్వేషన్ కోసం ట్రై చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట వీళ్ళు. సో మెయిన్ వాళ్ళలో పద్మపాణి, వజ్రపాణి, మంజుశ్రీ, అమితాభుడు. సో వీళ్ళు 4 మెయిన్ బోధిసత్వాస్ అనమాట. నెక్స్ట్ వీళ్ళకి సంబంధించిన కొన్ని ఆర్కిటెక్చర్స్ ఏమైనా ఉన్నాయంటే సంచి స్తూపం మెయిన్. సో ఇది భారతదేశంలోని అతి పురాతన స్తూపం. ఇది క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అశోకుడు నిర్మించాడు. తర్వాత శుంగ వంశం వాళ్ళు దీన్ని విస్తరించారు, అంటే పెద్దగా చేశారనమాట దాన్ని. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ 200 రూపీస్ నోట్ మీద ఉంటుంది కదా, సో అదే అన్నమాట ఇది. నెక్స్ట్ శాతవాహనుల కాలంలో కూడా అందమైన తోరణాలు జోడించారు. సో దాన్ని మీకు చూపిస్తాను మీకు ఇప్పుడు తోరణాల గురించి కూడా. నెక్స్ట్ స్తూపం చుట్టూ ఉండే ప్రదక్షిణ మార్గం ఉంది. 4 ద్వారాలు ఉంటాయి దానికి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, అంటే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమరలో. నెక్స్ట్ 18వ సంవత్సరంలో హెన్రీ టైలర్ అనే వ్యక్తి ఈ సాంచి స్తూపాన్ని కనుక్కున్నాడు అన్నమాట. ఓకే, సో సాంచిలో చైత్యగిరి పండుగ అనేది జరుపుకుంటారు.
బుద్ధుని ఇద్దరు ముఖ్య శిష్యులు ఎవరు? సారిపుత్రుడు మరియు మొగలాన్నుడు. సో వీళ్ళ యొక్క అస్థికలు అక్కడ ఉన్నాయని నమ్ముతారు. ఓకే, సో ఇదే మన సాంచి స్తూపం అన్నమాట. సో ఇది ఉంది కదా, సో దీన్ని తోరణాలు అంటారు. దీన్ని కట్టించింది ఎవరు? శాతవాహనులు. ఓకే, శాతవాహనులు కట్టించాను. సో దీన్ని కొన్ని పార్ట్స్ అనమాట. సో ఈ పైన ఇక్కడ కనిపిస్తుంది కదా, సో దీన్ని చైత్ర లేకుంటే అంబ్రెల్లా అని అంటారు. ఓకే, దాని తర్వాత ఈ ఇట్లా ఈ బాక్స్ లాగా ఉంది కదా, దీన్ని హర్మిక అని అంటారు. సో ఇంగ్లీష్లో కూడా తెలుగులో ఒకసారి అది అంటారు కాబట్టి, సో ఇలా 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 అండ అంటే గోళాకారంలో ఉన్న దీన్ని అండ అని అంటారు. అండ్ ఇక్కడ నడిచే పాత ఉంటుంది కదా, దాన్ని ప్రదక్షిణ పాత అంటారు. ఓకే, నాట్యదారి ఇది నడిచేదారి అనమాట. ఓకే, నెక్స్ట్ దీన్ని తోరణ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇది కేసరియా స్తూప. ఇది 1814 సంవత్సరంలో కొలిన్ మెకంజీ అనే వ్యక్తి కనుక్కున్నాడు. దీనికి ఇందులో తవ్వకాలు చెప్పించిన ఏమైనా దొరుకుతాయని తవ్వకాలు చెప్పించింది మాత్రం కే మహమ్మద్. ఓకే, సో ఇది కేసరియా స్తూపం కదా, ఇది బీహార్లో ఉంది. దీన్ని కూడా అశోకుడు నిర్మించాడు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్తూపం. సో ఇది బోరోబుదూర్ స్తూపం. బోరోబుదూర్ ఇది ఇండోనేషియాలోని జావాలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్తూపం. సో స్తూపస్ అంటే ఇండైరెక్ట్లీ ఎవరు? బుద్ధుని యొక్క అస్థికలమే కట్టినాయి అన్నమాట. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.